హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా. వీడియో ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ ఒక్కసారి విజిట్ చేసేసి మీకు వీడియోస్లో ఏమైనా నచ్చితే కంటెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. అలాగే వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట, అంటే మా మేనమామ కూతురు, మా వదిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజే మా వదిన బర్త్డే రావడం వల్ల మా వదిన వాళ్ళ చెల్లి ఇలాగ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసిందనమాట. అందుకని ఇంక అందరం అక్కడే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అంటే ఆల్రెడీ ఫంక్షన్ హడావిడిలో ఉన్నారు కాబట్టి ఇంకా నార్మల్గానే ఇంకా కేక్ కటింగ్ ఏం అంతగా రెడీ అవ్వడం అలాంటిది ఏం లేదనమాట. మేము ఈవినింగ్ 4 o'clockకి అలాగ బయలుదేరితే అక్కడికి వెళ్ళే లోపల 9:30 అలా అయిపోయిందనమాట. అంటే అక్కడికి వెళ్ళడానికి ఒక 3-4 hours దాకా టైం పట్టేసింది. మేము వెళ్ళింది ఎక్కడంటే వింజమూరు దగ్గర అనమాట, పామూరు అని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఎవరైనా మన ఛానల్లో ఉండేవాళ్ళు, ఆ ఊరి వాళ్ళు కానీ ఆ దగ్గర ప్రాంతాల్లో వాళ్ళు కానీ ఉంటే, వీడియోస్ కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ ఊరు కూడా అక్కడే అని చెప్పి. ఇంకా మా వదినకైతే ఇలాగా బర్త్డే కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసింది వాళ్ళ సిస్టర్. అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. మా వదిన వాళ్ళ చెల్లి మౌనిక అనమాట తన పేరు. ఆ అమ్మాయి బర్త్డే రీసెంట్గానే జరిగింది. అంటే వాళ్ళు ముగ్గురు అయితే మా మామి వాళ్ళకి ముగ్గురిది జూన్లోనే అనమాట బర్త్డే. అయితే ఆ అమ్మాయి బర్త్డే, మౌనిక బర్త్డే అయితే ఈ మంత్లోనే జరిగితే అసలు అమ్మాయి బర్త్డేని మేము మర్చిపోయాము. ఇంకా స్టేటస్ కూడా ఎవరు పెట్టలేదన్నమాట. ఇంకా తనే చెప్పింది నా బర్త్డే ఈరోజు అని చెప్పి. ఈవినింగ్ ఏమో నేను కాల్ చేశాను, నార్మల్గా కాల్ చేసినప్పుడు అలాగా చెప్పిందనమాట. ఇంకా అమ్మ బర్త్డే విషెస్ కూడా చెప్పలేదే అనిపించింది నాకైతే. అంటే అందరూ మన బర్త్డేస్కి విష్ చేస్తారు కదా, కానీ మాకు ఆ రోజే తెలియలేదు, లేదంటే ముందే విష్ చేసేవాళ్ళమి. ఇంకా మర్చిపోవడం, అది కూడా మేము అక్కడ డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. నీ బర్త్డేకి ఎవరో ఒక స్టేటస్ పెడితేనే కదా మాకు కూడా తెలుస్తుంది అని చెప్పి ఇంకా మేమైతే అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏమో నేను కూడా కేక్ తినిపించేసాను. ఇంకా మా వదిన నాకు కొంచెం క్రీమ్ అయితే పూసేసింది. ఇంకా నాకు క్రీమ్ పూసిన వెంటనే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. నేను కూడా ఇంకా మా వాళ్ళకి క్రీమ్ పొయ్యాలని చెప్పి, ఇంకా అందుకని చెప్పి నేను కూడా క్రీమ్ తీసుకొని వాళ్ళకి క్రీమ్ పూయడానికి అయితే వెళ్ళిపోయాను. మా మామయ్య వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరికి పూసేసాను ఫుల్గా. అదైతే మళ్ళీ నాకు కూడా తిరిగి పూసారు, కానీ నాకు పూసింది మాత్రం నేను తుడిపేసుకున్నాను వెంటనే. వాళ్ళైతే తుడుపుకోకుండా అలాగే ఉంచుకోవడం వల్ల అది బాగా అసలు పోలేదన్నమాట. బటర్ క్రీమ్ అంటే అసలు పోదు కదా, చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి అది చాలాసేపు అలాగే ఉంది. ఇంకా మళ్ళీ మా వదినకైతే 3 పిల్లలు అనమాట. వాళ్ళే ఇప్పుడు కేక్ తినిపించారు కదా వాళ్ళు. నేను ఆల్మోస్ట్ ఎవరి ఫంక్షన్కైనా అటెండ్ అవ్వాలనే చూస్తుంటాను. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్తేనే అందరం కలుస్తుంటాము. కొంచెం ఒక 2 days 1 day ఎన్ని రోజులు అక్కడ ఉంటే అక్కడ కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళాలని అనుకుంటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అసలు కుదరదు అనమాట. కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల నేను అక్కడికైతే వెళ్ళాను, ఓనీ ఫంక్షన్కి. మా పాప కూడా చూడండి ఎంత చక్కగా. మేము అంటే చిన్నప్పటి నుంచే మనం గైడ్ చేసినట్టే ఉంటుంది కదా, అందుకని ఇంకా తనకి చెప్తే మా హస్బెండ్ కేక్ పెట్టమని చెప్పి ఇంకా తనైతే కేక్ పెడుతూ ఉంది. నేనేమో ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా వెళ్తే నాకు అంటే అందరు జనాల్ని చూస్తే ఎందుకో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా కనీసం నిద్ర కూడా పోనమాట. అంటే అందరం కలిసి, ఇంకా పెద్దోళ్ళు ఏమో పడుకోండి అంటారు, నాకు ఎందుకో పడుకోవాలని కూడా అనిపించదు అనమాట. అందరం కలిసి ఎప్పుడో కలుస్తుంటాము ఏదో ఫంక్షన్స్కి, కాబట్టి ఇంకా అలాంటి టైంలో ఎందుకు పడుకోవడము, నైట్ కూడా
మాట్లాడుకుంటూ ఏదో ఒక గేమ్స్ ఆడుకుంటూ అలాగ టైం పాస్ చేయాలనిపిస్తుంది. కానీ మన పెద్దోళ్ళు అసలు మన బాధని అర్థం చేసుకోరు కదా. కాబట్టి ఇంకా మేమైతే అప్పటికి చాలాసేపు మేల్కొనే ఉన్నాము. నైట్ చాలాసేపు మేల్కొని మెహందీలంతా పెట్టుకొనేసి ఇంకా కొంతసేపు అందరం మాట్లాడుకొని అలాగా టైంపాస్ అయితే చేసాము. ఇప్పుడు కాదు కానీ ఇంకా మేము సంక్రాంతి హాలిడేస్కి అలాగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట కొంచెం చిన్నప్పుడు. అప్పుడైతే ఇంకా ఫుల్గా నైట్ అయితే అస్సలు మేల్కొనే ఉండేవాళ్ళం, అసలు నిద్రపోయే వాళ్ళం కాదు. పొయ్యి ఉంటుంది కదా పల్లెటూరులో, పొయ్యి వెలిగించుకొని ఆ పొయ్యి దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది కదా సంక్రాంతి అప్పుడు. అందుకని ఆ సెగకి ఇంక అక్కడే కూర్చొని అలాగా సెగ కాచుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి అస్సలు సెట్ అవ్వట్లేదు, కానీ అప్పుడైతే అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. నాకైతే ఆ డేస్ అన్నీ మిస్ అయినట్టు అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటంటే అందరం కలుస్తాము, కొంచెం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. నెక్స్ట్ మా వదిన వాళ్ళు అయితే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఏమేమి ప్యాక్ చేస్తున్నారంటే ఒక బాక్స్ అనమాట, ఒక స్టీల్ బాక్స్, దాంట్లోనే తాంబూలము, ఆకు వక్క, ఇంకా ఒక లడ్డు, ఇంకా చలివిడి చేస్తారంట ఇలాగ ఓనీ ఫంక్షన్కి. కాబట్టి వాళ్ళు ఇప్పుడే మేము అక్కడ కేక్ కట్ చేసేటప్పుడే వాళ్ళు చలివిడి అయితే చేశారు, మా వదిన వాళ్ళ ఆడబడుచులు. అంటే వాళ్ళ ఆడపడుచులు కూడా చాలామంది ఉన్నారు, 4 ఏమో ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాగా హెల్ప్ఫుల్గా చాలా బాగా అందరూ కలిసిపోయి బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా అప్పుడే చలివిడి కూడా చేశారు. ఇంకా ఆ చలివిడి కూడా అలాగే గిఫ్ట్ ప్యాకింగ్లో అయితే చేసేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్లో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఇలాగా బాక్సెస్ అవి ఇవ్వడమే అంటే అలవాటు, అలాగ ట్రెండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు. కాబట్టి ఇంకా ఆ బాక్స్ వెనకాలే నేమ్ రాసేసి, అంటే ఏం చేస్తున్నాము, అసలు ఏ ఫంక్షన్ ఏంటి, నేమ్ అలాగ రాసేసి అలాగైతే ఇచ్చేస్తున్నారు. ఇంకా నేను ఈ అమ్మాయి మౌనిక అని చెప్పాను కదా, మేమిద్దరం కలిసి కవర్లో వేసి అవైతే పక్కన పెడుతూ ఉన్నాము. ఇంకా మా పాప కూడా ఫుల్గా దొరికిందే సందని చెప్పి బయటికి వెళ్ళి తిరగడము అలాగా ఎక్కువగా అలాగే టైంపాస్ చేస్తూ ఉంది. మామూలుగా అయితే పడుకునేస్తుంది 10కి అంతా, కానీ ఇప్పుడైతే అందరూ ఉన్నారు కదా, ఇప్పుడే నాకు దొరికిన సందని చెప్పి అసలు 1 వరకు అయితే అసలు నిద్ర కూడా పోలేదన్నమాట. మా ఆయనేమో ఇంకా అలసిపోయాడని పడుకున్నాడు. నేను కూడా నా ఫేస్ కూడా చాలా టయర్డ్గా అనిపించింది. కానీ ఎంత టైర్డ్నెస్ ఉన్నా మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈ టైంలోనే కదా ఎంజాయ్ చేస్తాం అన్నట్టుగా ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తూ అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళందరూ కూడా ఏదో ఒక జోక్స్ వేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను కూడా వాళ్ళకి అంతగా తెలియదు అనమాట, అంటే మా వదిన వాళ్ళకి తెలుసు, అంటే మా మామయ్య వాళ్ళ కూతురే కాబట్టి తనకైతే తెలుసు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ అంటే అంతగా నేను తెలియదు అనమాట. కాబట్టి ఇంక ఇదే ఫస్ట్ టైము నన్ను చూడడం కూడా వాళ్ళు. ఇంకా అందుకని వాళ్ళు మాట్లాడుతుంటే నేను జస్ట్ వింటూ అలాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా రేపు మార్నింగే ఫంక్షన్ అని చెప్పి నైట్ అయితే ఇలాగ రిటర్న్ గిఫ్ట్స్ అంతా ప్యాక్ చేస్తూ ఉన్నాము. ముందు రోజు ప్యాక్ చేస్తేనే అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నాము. నార్మల్గా అయితే ఇంకా 1 డే ముందు అలా చేసినా పర్వాలేదు, కానీ ఇవి చలివిడంతా ఇప్పుడే చేశారనమాట, అందుకని ఇంక ఇప్పుడు ప్యాక్ చేయడము. నెక్స్ట్ అందరు ఇంకా అక్కడ ప్యాక్ చేస్తూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, కానీ నాకేం వీడియో కావాలని చెప్పి మా మమ్మీని తీయమని చెప్పాను. నేను కూడా ఇంకా ప్యాక్ చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా మా మమ్మీ అయితే తీసిందనమాట ఈ వీడియో. అందుకని కొంచెం షేకీగా అలా ఉంది. ఈ వీడియో వరకు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అడ్జస్ట్ ఏముందిలేండి, నేను కూడా అలాగే అనుకుంటా తీసేది. నాకు తెలిసి బాగానే తీసింది మా మమ్మీ కదా, అవునా కాదా. నెక్స్ట్ అక్కడ ఆ లడ్డు కూడా టేస్ట్ చేసాము ప్యాక్ చేసేటప్పుడే ఒకసారి. ఇంకా నాకు ఆల్రెడీ స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా, నిజంగా ఆ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాక కూడా లడ్డు ఫస్ట్ టేస్ట్ చేశాను, చాలా యమ్మీగా ఉండింది అనమాట. నాలాగా స్వీట్ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాంగ్ వీడియోస్ ఇంకా 2 డేస్కి ఒకటి అలాగా రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఎందుకంటే మనకి వాచ్ టైం అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రజెంట్. అంటే 3000+ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఇంకా మానిటైజ్ అవ్వట్లేదు మన ఛానల్. కాబట్టి ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. తిరుపతిలో ఏమన్నా ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ అలాంటివి ఏమన్నా ఉన్నా, అంటే మీకు ఏమన్నా చూడాలనిపించినా, మీకు తెలియనివి అలాగా నాకు కామెంట్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి డెఫినెట్లీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ అయితే అవే అనమాట. కాబట్టి స్టే ట్యూన్డ్ గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. రెడీ వచ్చిన వెంటనే ఆ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేయకముందే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అందరూ ఆల్రెడీ తినేసారంట. ఇంకా మేము ఆ టైంకి వచ్చాము కాబట్టి మేము కూడా ఇంకా అప్పుడు తినేసాము. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేసి నెక్స్ట్ అయితే ఫైనల్ కన్క్లూజన్కి అయితే వచ్చేస్తున్నాము. అదేంటంటే మెహందీ. ఆల్రెడీ నేను ఈ వీడియో షూట్ చేసింది గురువారం అనమాట. ఆ రోజు ఆషాఢం వచ్చిందంట, నాకైతే తెలీదు. నేను ఇంకా ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు చూశాను అనమాట. ఎలాగ అది కూడా తెలిసిందంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ చూస్తుంటుంటే గోరింటాకు ప్లస్ ఆషాఢం అలాగా అన్ని రీల్స్ అవే వస్తున్నాయి అనమాట. ఓహో ఆషాఢం స్టార్ట్ అయిందా అని ఇంకా నేను కూడా అనుకున్నాను. నెక్స్ట్ ఈ కోన్ కానీ నేను పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక చేతికి, ఆ కోన్ కూడా కానీ అంటే పోతే అప్పుడు నేను కూడా గోరింటాకు పెట్టుకొని వీడియో తీయాలి ఖచ్చితంగా అని చెప్పి. వాట్ ఏ కోఇన్సిడెన్స్ గాయ్స్, అసలు తెలియకుండానే ఇలాగా ఆషాఢంలోనే ఇలా కోన్ అయితే పెట్టేసుకున్నాము. అంటే ఆషాఢం అని కూడా తెలియకుండా, నార్మల్గానే ఆషాఢం అంటేనే గోరింటాకు కదా. ఇంకా నేనైతే ఫస్ట్ మా వదినకి అయితే పెడుతున్నాను. ఆ అమ్మాయి ఏమో మౌనిక అని చెప్పాను కదా, తనేమో ఇంకా మా వదిన వాళ్ళ ఆడబిడ్డకి పెడుతూ ఉంది. ఇంకా అందరికీ కూడా వాళ్ళకి కూడా ఫంక్షన్కి వచ్చాం కదా, ఓనీ ఫంక్షన్ అని చెప్పి, ఇంకా వాళ్ళకి ఆ అమ్మాయిలు ఇద్దరికి కూడా అమ్మాయి పెట్టేసింది, మౌనికనే పెట్టేసింది. అంటే నేను రాకముందే పెట్టేసిందిలేండి, నేను ఆల్రెడీ కొంచెం మేము రావడమే లేట్ అయింది కదా, ఇంక తనే పెట్టేసింది. నేనైతే ఎవరికి పెట్టలేదు కానీ ఇంకా మా వదిన ఒకటే నన్ను అడిగింది. సరే అని చెప్పి ఇంకా నేను మా వదినకి అయితే పెడుతూ ఉన్నాను. మా పాప కూడా ఆల్రెడీ పెట్టించుకుంది. ఇదే ఇంకా థ్రిల్లింగ్ అనమాట, షాకింగ్ విషయము. అసలు మా పాపే గోరింటకు పెట్టించుకోదు, కానీ ఇంకా అందరు పెట్టుకుంటున్నారు, ఎందుకో తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. అందుకని ఇంకా అక్కడ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరే పెట్టించుకుందనమాట. ఒక్క చేతికి ఒకలాగా, ఇంకో చేతికి ఇంకొకలాగా. ఒక చేతికేమో నేనే కోనేమో వేశాను, ఇంకో చేతికేమో తను గోరింటాకు పెట్టుకుందనమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి పెట్టేశాక నేను అక్కడ డిస్కషన్ ఏంటంటే మాది, నేను చెప్తూ ఉన్నాను తనకి, మౌనిక అని చెప్పాను కదా అమ్మాయికి ఆల్రెడీ కొంచెం దెయ్యాలంటే అలాగ భయం అనమాట. ఇంకా నేనేమో ఈ మధ్య నేను ఒక ఛానల్లో వీడియోస్ చూస్తున్నాను, అక్కడ రియల్గా జరిగిన స్టోరీసే చెప్తుంటారు ఆ ఛానల్లో, కాబట్టి నిజంగా తెయ్యాలి అవి ఇవి అని చెప్తూ ఉన్నాను. మేము అసలే బయట కూర్చోన్నాము. ఎక్కడ కూర్చున్నామంటే టెంపుల్ బయట, అంటే వాళ్ళ ఇంటికి ఎదురుగానే టెంపుల్ ఉంటుంది, రాముల వారి టెంపుల్. ఇంకా అక్కడే కూర్చొని అవన్నీ చెప్తుంటే, అమ్మ నువ్వు చెప్పకు అంటే తనకి చాలా భయం అనమాట చిన్నప్పటి నుంచి కూడా. అందుకని ఇంకా అమ్మ నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఫట్టుమని ఒకటి బీకింది. నాకైతే అబ్బా సుర్గా తగిలింది అనిపించింది. ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూస్తే అత్తమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంటూ ఉంది. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి రెడీ అయ్యేసి ఇంకా అక్కడ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇలాగ అందరం ఒక్కొక్కటి ప్లేట్ పట్టుకొని వెళ్తున్నాం అనమాట. రెడీ అయ్యేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అసలు కుదరలేదన్నమాట. ఇంకా నేను ఈ అమ్మాయి ఉంది కదా ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని, ఆ అమ్మాయిని నేను రెడీ చేశాను. ఇంకా అంటే టైం సరిపోలేదు. ఫంక్షన్ అంటేనే అందరు రెడీ అవుతూ నాకు కూడా కొంచెం రెడీ చేయి, నాకు కూడా అది చేయించి అని చెప్తూ ఉంటారు కదా హెల్ప్ చేయమని. అందుకని ఇంకా నేను అక్కడ వీడియో షూట్ చేయడానికి కూడా అంటే అందరు ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఇంకా అసలు టైమే సరిపోలేదు. నెక్స్ట్ ఏమో ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము. నా లుక్ ఎలా ఉంది అనేది మీరు వీడియో మొత్తం చూడండి, మీకు నేను కనిపిస్తాను. అప్పుడు మీరు కామెంట్ చేయండి నా లుక్ ఎలా ఉంది. నా హెయిర్ స్టైల్ కూడా నేనే వేసుకున్నాను అనమాట. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేసేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా. వాళ్ళు ఓనీ ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ అమ్మాయిలు అయితే అట్టజడలాగా వేసుకున్నారనమాట. అంటే నేను ఏంటి ఇది ఓల్డ్ మోడల్ కదా అని అడిగితే, లేదులే ఓల్డ్ మోడల్ అయినా ఇదే కొంచెం ఫొటోస్కి కానీ దేనికైనా కూడా ఇదే బాగుంటుంది అని చెప్పారనమాట. నిజంగా మనకి కొత్త ఫ్యాషన్ వచ్చేసి అలాగా ఫ్లవర్స్ కొంచెం తక్కువ అలాగా పెట్టుకుంటా అలా ఉంది. కానీ నిజానికి చెప్పాలి అంటే ఈ అట్టజడ ఉన్న లుక్
ఇంకా దేనికి రాదు. అంటే మనం ఇలా సైడ్కి తిరిగినా కూడా ఆ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, వైట్ ఫ్లవర్స్ అంతా, మల్లెపూలు అంతా. కాబట్టి ఇది నిజంగా చాలా హైలైట్గా ఉంటుంది. కాకపోతే పెట్టుకుంటే చాలా బరువుగా ఉంటుంది అన్నమాట తలకి. చిన్నపిల్లలు వాళ్ళు క్యారీ చేశారు చాలాసేపు, అంటే నిజంగా గ్రేట్. ఇంకా నెక్స్ట్ అక్కడ గుడి ఉందని చెప్పాను కదా, రాముల వారి గుడి, అక్కడికైతే వెళ్ళి దండం పెట్టుకొని అయితే ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడే ఇంటి దగ్గరే చేశారు వాళ్ళు ఫంక్షన్ కాబట్టి ఇక్కడ పక్కనే స్టేజ్ అయితే కట్టించారు. ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అంటే ఒక అమ్మాయికే ఓనీ ఫంక్షన్ కాకుండా ఇంకిద్దరికి ఒకేసారి చేసేద్దామని చెప్పి వాళ్ళు ఇద్దరికి ఒకేసారి అయితే చేసేస్తున్నారు. అంటే 1 year 2 years గ్యాప్ ఉందంతే వాళ్ళిద్దరు పిల్లలకి. కాబట్టి ఇద్దరికి ఒకేసారి చేసేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. ఇద్దరు లంగా ఓనీస్ కొంచెం ట్విన్నింగ్ లాగా, కాకపోతే కలర్స్ మాత్రం డిఫరెంట్ బాగున్నాయి. అంటే చిన్న పిల్లలు కదా కాబట్టి కొంచెం నాకైతే క్యూట్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ వేరే శారీ అయితే వేసుకున్నారు. ఆ శారీ లుక్ అయితే నేను వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే మా పాప కూడా ఉంది, ఇంకా తను కూడా కొంచెం సతాయించడం అలాగా ఇంకెక్కడి వరకు తీయడమే సరిపోయింది అనమాట. ఈ వీడియోస్ కూడా నేను వేరే అబ్బాయి దగ్గర, అంటే అదే వీళ్ళ ఈ ఓనీ ఫంక్షన్ జరుగుతుంది కదా వాళ్ళ అన్నయ్య దగ్గర అయితే తీపిచ్చాను అనమాట. నేను ఇంక వీడియోలు పట్టుకొని తిరుగుతా ఉండలేను కదా ఫంక్షన్ అంతా, అందుకని చెప్పి నాకు కుదరలేదన్నమాట. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఫంక్షన్ అయిపోయాక లంచ్ చేసేసి ఇంకా మేము రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసేసుకొని అక్కడికి వెళ్ళి ఫొటోస్ చూపించేసుకొని నెక్స్ట్ మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి కాబట్టి చాలా లేట్ అవుతుందని చెప్పి ఇంకా అప్పుడే లంచ్ చేసేసాక ఇంకా బయలుదేరిపోయామన్నమాట. లేక ఫంక్షన్లకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అంటే ఈ ఫంక్షన్ అనే కాదు ఎక్కడికైనా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాకు అంటే రావాలని కూడా అనిపించదు. అందరూ అక్కడే ఉన్నారు కదా, అక్కడే ఉండాలి అనిపిస్తుంది. కానీ మనం చేసే జాబులకి ఆ బిజీ షెడ్యూల్కి అసలు 2 days లీవ్ తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. కాబట్టి ఇంకా అలాగే ఆ బాధతోనే వెళ్తుంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా కొంచెం కానీ కదిలిస్తే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎందుకో చిన్నప్పటి నుంచి ఎవరైనా ఉండొచ్చు కదా అని అంటే చాలు నాకు ఇంకా బాధేసేస్తుంది అనమాట. కాబట్టి ఇంకా నేను వెళ్ళేటప్పుడు కూడా ఇంకెవరితో మాట్లాడకుండా ఓకే వెళ్ళొస్తానని చెప్పేసి ఇంకెక్కువ కూడా మాట్లాడను అనమాట. అంత అంటే పైనే ఉంటుంది ఇంకా ఎమోషను, అక్కడే ఉండాలి అని ఇంకా ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏం చేయలేము ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా మేమైతే రిటర్న్ ఊరికైతే వచ్చేసామన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా వీడియో కింద లైక్ చేయండి. మీరు ఇంత మంచిగా నేను ఎఫర్ట్ పెట్టి మరీ వీడియో తీసి వీడియో ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెట్టి ఇంత కష్టపడి వీడియోస్ తీస్తుంటే కనీసం మీరు నాకు ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ ఏంటంటే లైక్ చేయడమే. కాబట్టి వీడియో ఎంతమంది చూస్తున్నారు, ఒక 100 members చూస్తున్నా నాకు ఒక 2-3 లైక్లు తప్ప ఎక్కువ రావట్లేదు. ప్లీజ్ అండి లైక్ ఒక్కటి చేయండి. నేను ఇంకేం అడుగుతున్నాను, లైక్ చేయమనే కదా, లైక్ ఒక్కటి చేసేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి, అలాగే మీకు ఈ వీడియోలో ఏ ఇన్సిడెంట్ నచ్చింది, నేను చెప్పిన వర్డ్స్లో కానీ ఏదైనా మీకు నచ్చితే, నా లుక్ ఎలా ఉంది అనేది ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. ఏమీ లేదు అంటే హాయ్ అని అయినా కామెంట్ చేయండి. కామెంట్ కూడా ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళందరూ నాకు కామెంట్ చేయాలి, ఓకేనా? కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ గాయస్. నెక్స్ట్ నేను పెట్టుకున్న అకౌంట్ అయితే చూసేయండి, అది కూడా ఒక హ్యాండ్కి పెట్టుకున్నాను అనమాట. ఇంతే, బాయ్.